అందరికీ నమస్కారం అండి. నేను మీ మాధురి శివ. నెల్లూరుకి 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షమ్మ టెంపుల్‌కి వచ్చాము. మా హస్బెండ్ అయితే ఇక్కడికి చాలా డేస్ తర్వాత వచ్చాడంట. కానీ నేను పిల్లలైతే ఫస్ట్ టైమ్ ఇక్కడికి రావడం. గుడిలో వాతావరణం అయితే చాలా హడావిడిగా ఉందండి. చాలా మ్యారేజెస్ జరుగుతూ ఉన్నాయి అక్కడ. దర్శనానికన్నా ముందు 365 ఒత్తులు వెలిగిద్దాం అనుకుంటే ఫుల్లు రష్‌గా ఉంది. సో, ఇంకా ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగిద్దామని డిసైడ్ అయ్యాను. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదండీ! గుడిలో దీపం పెట్టడానికి నేను నా బ్యాగ్ ఎలా సర్దుకుంటాననేసి. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ వెంటనే వెళ్లి చూసేయండి. సో, ఇప్పుడు నేను ఆ బాక్స్‌ని అలాగే యూజ్ చేస్తున్నాను. ఆ వీడియోలో చెప్పినట్టుగానే నేలపైన కాకుండా ముందుగా విస్తరాకు మీదనే పసుపు చల్లి అష్టదళ పద్మం ముగ్గు వేస్తున్నాను. అసలు ఈ కార్తీక మాసంలో ఏ గుడికి వెళ్ళినా ఒక దీపం వెలిగిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. చాలా మంచిదంట. ఇంకా ఉపవాసం ఉండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. నాకైతే కార్తీక మాసం అంటే నెలంతా పండగలా అనిపిస్తుంది. ముగ్గు వేయడం కంప్లీట్ అయిన తర్వాత కుంకుమతో అలంకరించి తమలపాకు మీద ప్రమిదలు పెట్టి దీపానికి రెడీ చేశానండి. 365 ఒత్తులు వెలిగించడం కోసం నేను ఇలా పెద్ద ప్రమిదలు తీసుకున్నానండి. ఇక ప్రమిదలో నూనె వేసి 365 ఒత్తుల గుత్తి దీపాన్నైతే ముందుగా నానబెట్టానండి. ఇలా 2 మినిట్స్ ఒత్తులు నూనెలో నానితే దీపాలు తొందరగా వెలుగుతాయని నేను అలా పక్కకు తిరిగి మ్యాచ్ బాక్స్ తీసుకునే టైంకి మా ఆయన పుచుక్కున దీపం వెలిగించేశాడు. సరేలే అనేసి దీపంకి దండం పెట్టుకొని గోత్రనామాలు చెప్పుకొని దండం పెట్టుకున్నాము స్వామికి. ఇంకెలాగో దీపం వెలిగించేసావు కదా అనేసి కొబ్బరికాయ కూడా మా వారి చేతే కొట్టిచ్చేసానండి. సో, ఇంకా దీపంకి హారతి ఇచ్చేసి కాసేపు మేమక్కడే కూర్చున్నాము. అక్కడ చిన్న చిన్న ఉపాలయాలున్నాయండి శివునివి. అవి కూడా దర్శనం చేసుకొని గర్భగుడిలోకి వెళ్ళాము. ఇంకా మల్లికార్జున స్వామిని, కామాక్షమ్మని, వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శనం చేసుకొని బయటికి వచ్చాము. దర్శనం చేసుకొని బయటికి రాంగానే గంగా భవాని సమేతంగా మల్లికార్జున స్వామి ఉత్సవమూర్తులైతే కనిపించాయండి. ఎంతో చక్కగా అలంకరించి చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో చాలా కళగా అనిపించింది మాకైతే. సో, ఇక కాసేపు స్వామివారి దగ్గరే అలాగే కూర్చొని ఉండిపోయాము. చూడగానే ఎంతో అట్రాక్టివ్‌గా జీవకళ ఉట్టిపడేలా ఉండే ఈ పార్వతీ కళ్యాణం విగ్రహాలైతే గుడి ఎంట్రన్స్‌లోనే ఉన్నాయి. సో, అలా జొన్నవాడలోని శివుని దర్శనం చేసుకొని ఇంటికి రిటర్న్ అవుతుంటే మా ప్లాన్ సడెన్‌గా చేంజ్ అయిపోయి పక్కనే ఉన్న నరసింహకొండకు వెళ్ళాము. మా వారు చాలా సార్లు వచ్చారంట గానీ నేను పిల్లలు రావడం ఇదే ఫస్ట్ టైం. మేమిక్కడికొచ్చేదానికి 2 రోజుల ముందు నుంచి ఫుల్లు వర్షాలు పడుతూ ఉన్నాయండి. సో, థాంక్ గాడ్ మేమిక్కడికొచ్చేటప్పుడు అసలు వర్షం లేదు. కానీ వెదర్ అయితే మాత్రం చాలా బావుంది. అప్పటికే టైం 11 అవుతున్న మంచు చూడండి ఎంతగా కమ్మేసుందో. మేమొచ్చింది నెల్లూరులోని నరసింహస్వామి కొండకేనా లేకపోతే ఇంకెక్కడైనా ఊటీ అలా వెళ్ళామా అనిపిచ్చింది. వ్యూ అంత బావుంది. సో, ఇంకా ఎంట్రన్స్‌లోనే పిల్లలకి ఇంకా మా హస్బెండ్‌కి గోవిందనామాలు పెట్టారు. సో, ఇక గుడి బయటనే ఇలా కొబ్బరికాయ కొట్టేదానికి అరేంజ్ చేస్తే అక్కడ కొబ్బరికాయ కొట్టిచ్చేసి పైకి వెళ్ళామండి. కానీ స్టెప్స్ ఎక్కంగానే ఇలా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం విగ్రహాలు అండ్ ఆంజనేయ స్వామి విగ్రహాలైతే కనపడ్డాయి. చూడ్డానికైతే చాలా ముచ్చటేసింది. ఇంకా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి రాంగానే లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. అమ్మవారిని దర్శనం చేసుకొని, పూజ చేసుకొని బయటికి రాంగానే నాకెందుకో చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. పైగా ఇంత కొండ పైన గుడి అయ్యేసరికి బయట చూస్తే వాతావరణం ఇంకా బాగుండేసరికేమో చాలా ప్రశాంతంగా మనసు ఎంతో హాయిగా అనిపిచ్చింది. చూస్తున్నారు గదా! వ్యూ ఎంత అందంగా ఉందో. అసలు నెల్లూరులో ఉండి ఇంత అందమైన వ్యూని నేనెలా మిస్ అయ్యానో అనిపిచ్చింది నాకైతే. నేనే కాదండి పిల్లలు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు. చూస్తున్నారు గదా! కింద ఈ షెడ్ దగ్గరుండేది లక్ష్మీ నరసింహస్వామి గుడైతే పైనుండేది అమ్మవారి గుడి. ఈ విండ్ మిల్స్ చూసి తన్వి అయితే ఫ్యాన్స్ ఆడుతున్నాయి అందుకే గాలొస్తుందని చెప్పి మమ్మల్ని నవ్విపిచ్చింది. పాపం కదా తను. సో, ఇక్కడ మాకొక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. యాక్చువల్లీ వ్యూ ఇంత బాగుంటే ఫోటోస్ తీసుకోకుండా ఉంటామా? సో, నేను మా వారు ఫోటోస్ తీసుకుంటూ ఉంటే నాకు ఈ పక్షి కనపడింది. ఫస్ట్ చూసి ఏదోలే అనుకున్నాను. కానీ తీక్షణంగా చూస్తే అదొక బర్డ్ అలాగే గాల్లో నిలబడింది. ఒక బర్డ్ గాల్లో అలాగే నిలబడిపోవడం నేనిదే ఫస్ట్ టైము చూడటము. సో, ఇంక ఫోను తీసి వీడియో రికార్డ్ చేశాననమాట.
కొద్దిసేపటికి ఆ బర్డ్ కొంచెం దగ్గరికి వచ్చింది. అంటే గుడి ప్రాంగణం దగ్గరికి వచ్చింది. చూస్తున్నారు గదా! మిగతా బర్డ్స్ అయితే ఎగురుతున్నాయి కానీ, ఈ బర్డ్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఇదసలు ఏం బర్డ్ అనేది నాకు అర్థం కాక మా వారినడిగితే, మా హస్బెండ్ ఏమో అది గద్ద అంటున్నారు. గద్ద ఒక్కటే అలా గాల్లో నిలబడుతుందంట. మీలో ఎవరికన్నా ఇది ఏ బర్డ్ అని తెలిసుంటే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ నేను తెలుసుకుంటాను. ఇంకా బర్డ్ చాలా సేపు అలాగే ఉండి ఎప్పటికో వెళ్ళిపోయింది. సో, ఇక మేము ఇంటికి రిటర్న్ అయ్యామండి. యాక్చువల్లీ మేము జొన్నవాడ ప్లాన్ చేసుకున్నాము. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నరసింహకొండకొచ్చామండి. స్వామివారిని, అమ్మవారిని చూసిన తర్వాత మనసు చాలా హాయిగా అనిపిచ్చింది. ప్రశాంతంగా ఉంది. అనుకోకుండానే ఇవాళ మేము శివాలయము, విష్ణువాలయాన్ని మేము దర్శించుకున్నాము. చాలా రోజుల తర్వాత పిల్లల్ని తీసుకొని ఇలా బయటికి వచ్చామండి. చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. మైండ్ అయితే ఎంతో రిలాక్సింగ్‌గా ఉంది. అండ్ కొండ చుట్టూ ఉండే వాతావరణం ఇంకా నచ్చేసింది మాకైతే. కొండ పైకి వెళ్ళే దారి మొత్తం ఇలా దశావతారాల శిల్పాలున్నాయండి. చూడ్డానికి ఎంతో అద్భుతంగా ఉన్నాయి. మాకైతే ఇంకొకసారి రావాలనిపించింది. సో, తప్పకుండా ఇంకొకసారి ప్లాన్ చేస్తాము. సో, దట్స్ ద వీడియో టుడే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.